మరి కడుపులో నొప్పి ఉందంటుంది, అది దేనివల్ల? ఏదో ఫుడ్ పాయిజన్ అయిందంట బావగారు, అంతకు మించి ఏమీ లేదు. కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏంటని అడిగారమ్మా, ఏం చెప్పారు? బిడ్డ ఎదుగుదల గురించి చాలా బాగుందని చెప్పారు అత్తయ్య. అమ్మయ్యా, మరి వాడేంటమ్మా అలా అన్నాడు? ఏం లేదు బావగారు, కడుపులో నొప్పి వచ్చింది అనగానే ఏమంటారో ఏంటో అని భయపడుతూ వచ్చాడు. ఆ ఆలోచనలోంచి బయటకొచ్చినట్టు లేడు. కాబోయే తండ్రి కదమ్మా, భార్యకి ఏ కష్టమున్నా కూడా కడుపులో బిడ్డకి ఏమవుతుందోనని ఆలోచిస్తూ ఉంటుంటాడు. ఏమీ లేదని చెప్పారు కదరా, ఇంకా ఎందుకురా మొహం అలా పెట్టుకున్నావు? ఏం లేదమ్మా. సర్లేమ్మా, ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. ఇక మీదైనా ఆ అమ్మాయికి ఏదైనా పెట్టేటప్పుడు కాస్త చూసి పెట్టండి. ఏది పడితే అది తినడం వల్లే కదా కడుపులో ఇలా అయింది. కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి భూమి. నీకు పడని కూరలేమన్నా ఉంటే చెప్పు, నీకోసం వేరే వేరే కూరలు చేస్తాను. అంతేకాని అత్తయ్య ఏమనుకుంటుందో వదినేమనుకుంటుందో అని ఏది పడితే అది తినొద్దు. అలాగే వదినా. అమ్మా, మహాలక్ష్మి కడుపులో బిడ్డ పుడుతుందని చాలా ఆశపడ్డాం. అదేమో అలా అయిపోయింది. కనీసం అలేఖైనా మాకు మనవన్నో మనవరాలను ఇస్తుంది కదా అని ఆశపడితే అదేమో అలా చేసింది. ఇక మా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి. నీ కడుపులో మోస్తుంది బిడ్డనే కాదమ్మా, ఈ ఇంటి వారసత్వాన్ని. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. సరే అత్తయ్య, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు బాధపడతారు? నా కడుపులో బిడ్డకి ఏ ఇబ్బంది లేదు. మీరు కోరుకున్నట్టుగానే బంగారం లాంటి బిడ్డ పుడతాడు. ఈ వంశం నిలబడుతుంది. భూమి, నువ్వింటి పనుల్లో తలదూర్చకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. అంత కష్టపడే పనులు నేనేం చేస్తున్నాను వదినా? మీరెక్కడ చేయనిస్తున్నారు? సర్లే అమ్మా, హాస్పిటల్కి వెళ్ళొచ్చావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి వీడిలా ఉన్నాడు? అన్నీ బావుంటే సంతోషంగా ఉండాలి కదా. ఏమైంది మాధవ్? ఎందుకలా బాధపడుతున్నావు? ఏం కాదని చెప్పారు కదా. నీకు అర్థం కావట్లేదు భూమి, ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? డాక్టర్ గారు చెప్పింది విను. బిడ్డ కోసం నిన్ను దూరం చేసుకోలేను. బిడ్డ కావాలన్న ఆశ నాకు ఉంది. అలా అని బ్రతుకుతుందో లేదో తెలియని బిడ్డ కోసం నిన్ను చంపుకోలేను. దయచేసి నా బాధ అర్థం చేసుకో భూమి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను భూమి. ప్లీజ్ మాధవ్, అర్థం చేసుకో. వద్దు భూమి, నా మాట విను. నాకు నువ్వు కావాలి. ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ పుడుతుంది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కదా. చూడు మాధవ్, వాళ్ళందరూ చెప్పిన మాటలు నమ్ముతున్నావు, కానీ నేను చెప్పిన మాటలు నమ్మవా? నేను చెప్పేది విను. నాకు నమ్మకం ఉంది. మన బిడ్డకి ఏమీ కాదు. వాడు ఖచ్చితంగా బతుకుతాడు. నా మనసు నాకు చెప్తోంది. కడుపులో బిడ్డ గురించి తల్లి మనసు కంటే ఎవరూ గొప్పగా చెప్పలేరు. ఏంటి భూమి నీ పిచ్చితనం? నీకెన్నిసార్లు చెప్పినా అదే అంటావేంటి? ఈ పరిస్థితి ఎవరికీ రాలేదని చెప్తున్నారు. కనీసం ఉన్న సమస్యకి పరిష్కారం ఏంటో కూడా వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళేం చేయగలుగుతారు? దయచేసి వాళ్ళు చెప్పిన మాట విందాం. నా మాట విను భూమి. నాకు నువ్వుంటే చాలు భూమి. తెలిసి తెలిసి నిన్ను దూరం చేసుకోలేను.